నన్నే రాజానేత్రీరో ఆ సీత నను వాసి పోవని కున్యాయ మగునట బాలా బాలా సీత సఖియాని వెందు పోతివే జానకి దేవి ముఖము దూచి ముచ్చటాడవే జానకి దేవి సీత ఇటు పోయిదివో కదా అని రామలక్ష్మణులు నడుచుకుంటూ పోతున్నారు. ఆ మధ్యదోవలో జటాయిరాజు చంపి రెక్కలెరగొట్టి రామనాపురం ఆ మహాతల్లిని తీసుకుని వెళుతుండు. అయ్యా రామా 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 అంటుంది ఆ జటాయి పక్షి. అన్నయ్య ఇక్కడ ఎవడో దానవుడు మన సీతను మింగి రామా రామా అంటాడు, ఇతని దగ్గర పోయి కనుక్కుందాంపా అని రాముడు లక్ష్మణుడు ఇద్దరు పోయారు. అయ్యా మీరు ఏమిటి ఈ విధంగా రామా రామా అంటాను ఏంటి రాజా పచ్చిరాజా ఏంటి? అయ్యా మా తల్లిని సీతాదేవిని రావణాబ్రహ్మ తీసుకొని వెళుతుండు, నేను వానికి అడ్డము పోగా నా రెక్కలు బొక్కలు ఇరగొట్టి నన్ను ఇట్లా అన్యాయం చేసిపోయిండు. అయ్యా నాకు కాష్టం చేయండి నాయన. అప్పుడు కాష్టం చేసి సుగ్రీ మీద కిష్కిందాపురి పట్నం చేరారు రావుడు లక్ష్మణుడు. అక్కడికి పోగానే ఈ యొక్క గుట్ట మీద వాలి సుగ్రీవులిద్దరూ ఆ యొక్క కిష్కిందాపురి పట్టణానికి ఒక రాక్షసుడు అనేవాడు వచ్చి గుట్టలో ఉండి జనాన్ని తింటాడు. అప్పుడు రాజులిద్దరు వాలి సుగ్రీవులిద్దరు అయ్యా మన పట్టణానికి వచ్చి ఈ విధంగా ఈ రాక్షసు ఇంటికో మనిషిని అడుగుతుండు కాబట్టి మనం ఈ రాక్షసు చంపడానికి పోదాం, తమ్ముడు సుగ్రీవా వెళ్దాంపా అని ఆ గుట్టగాడికి పోయారు. ఆ గుట్ట మీద సుగ్రీవుడికి ఈ సీతమ్మవారు పోయే నగలు దొరికినాయి. ఆ నగలు రాముడు వారికి ఇచ్చిండు. ఆహా రామా ఎవరి ఈ మా సీతాదేవి ఈ నగలు ఇట్లా ఈ విధంగా స్నేహితమైన తర్వాత వాలి సుగ్రీ ఇద్దరు తమ్ముడు సుగ్రీవా నేను ఈ గుట్టలో పోయి ఆ యొక్క రాక్షసును ఉదయిస్తే రక్తమై వచ్చింది, నేను చచ్చిపోతే పాలై వచ్చింది, తమ్ముడు ఇదే నీ గుర్తు అని పోయిండిగా పై రాక్షసు చంపుతూ వరదలు సాగర కాలం కూడా వచ్చినట్టు వస్తుంది. అమ్మో మన్నయ్య చచ్చిపోయాడు అని ఇంటికి వచ్చి తారాదేవిని కర్మలు చేపించి ముండ మోపించి చేసుకుంటాడు. అబ్బా ఏంటి ఈ గుండు ఎవరు దీనికి పెట్టారు ఈ మొత్తం ద్వారానికి గుండుందని ఇంటికి వచ్చేసరికి కర్మలు గిర్మలు చేస్తాడు సుగ్రీవుడు. ఒరే సుగ్రీవు ఎంత దుర్మార్గమైన పని చేసి ఉన్నావా హానిగా కొట్టడం మొదలుపెట్టాడు. వారి చెంత కొండ మీదకి వచ్చిండు. వచ్చిన తర్వాత రాముని దీక్ష అయ్యా రామ మా అన్నయ్య నన్ను ఈ విధంగా కొడతానికి వచ్చి ఇల్లు వదిలి వాకిలి వదిలి గుట్ట మీద ఉంటున్న చలికి నన్ను రక్షింపము. సుగ్రీవా నేను మీ అన్నయ్యని చంపగలను అని అభివిచ్చాడు. నువ్వు ఇద్దరివో మీ అన్నయ్య నేను చంపుతాను అని రాముడు అభివిస్తే వీళ్ళిద్దరుగా కూడా ఒకే లెవెల్ ఉంటారు. ఎవరికి బాగా వచ్చేది రాముడికి తెలియట్లే. అప్పుడు సుగ్రీవుడు వచ్చి సాటిని యాప్ చెట్టున్న రాముడు అక్కడికి పోయి అయ్యా రామా నా ఒళ్ళంతా గుల్ల చేసిన ఏంది రామా నిన్ను నమ్ముకొని పోతే నా ఒళ్ళంతా గుల్ల అయిపోయింది ఏంది రామా? సుగ్రీవా ఇదిగో కంటనందు మున్న మాల ఖ్యాతిగా నీకిచ్చేదాను. సుగ్రీవా ఈ మాల వేసుకొని నువ్వు పో యుద్ధానికి, నేను తప్పకుండా మాట అని అబద్ధం ఆడు. మాల వేసుకొని పోగానే అప్పుడు చూసిండు వేప చెట్టు నుండి సాటి నుండి ఎత్తే వాలి కూలిపోయాడు. వాలి కూలిపోతే వాలి దుఃఖెత్తాడు. ఎవడవు నీవు నాకేర్పడగానే నచ్చినావు, ఎవడవు నీవు ఇందువదన నాతో యుద్ధము పొందుగా నిలచుంది స్వామి. ఎవడో నువ్వు నాకు ఈ బాణం వేసి నువ్వు ఎవరు నువ్వు అడిగినప్పుడు రాముడు వచ్చి అబ్బా వాలి నేనంత పాపకార్యం చేసిన అన్యాయకంగా ఎంత పాపం చేశాను సుగ్రీవుడి మాట నీకు బాణం వేయటం. అప్పుడు రామా నువ్వేనా? నేనే రామా నా నోటుకుంటూ వచ్చే వాగ్దానాలు ఇల్లు రామా. వాలి సుగ్రీవులాము మేమల్నాదమ్ములాము శ్రీరామ నాతో నువ్వు స్నేహితంబు చేసి శ్రీరామ ఆ రావణుని దిల్చి సీతనిటకు దత్తువాడా. శ్రీరామచంద్ర దశరథుని గర్భమున జన్మించిన శ్రీరామ రామ సత్యాగుణము నీకు వంటలేదు శ్రీరామ నాతోను స్నేహితంబు చేసి శ్రీరామ రామ
ఆ రావణును దిల్చి సీతలిటకు దత్తువాడా. శ్రీరామచంద్ర నన్ను ఎంత అన్యాయం చేసి శ్రీరామ. అబ్బా వాలి నీకు మరల ఆయుష్ ఇస్తా. వద్దు స్వామి, నీ యొక్క పుణ్యపురుషుడి చేతులు నాకు స్వర్గం దొరుకుద్ది. సుతుడు వంగదా నా ప్రతివ్రాత తారాయు సుతుడు వంగదా గతిని వెయ్యన తూను బ్రతిమిలాడుతుంటి స్వామి. రామ, నా యొక్క అంగదుడికి ఈ కిష్కింధాపురి పట్టణానికి రాజుని స్వామి. అప్పుడు ఆ యొక్క రాముడికి వాలి అప్పగించి పట్టాభిషేకం అంగదుడికి. పట్టాభిషేకంబు పరంగా గావించెదాము ఇరువుగా కిష్కింధాపురి పట్టణం విపుడు కడుమోదమున పోయి కాపాడుకోవయ్యా. అంగదరాజా, ఈ యొక్క రాజ్యానికి నువ్వు అధిపతు రాజు చేశాను ఆయన. కిష్కింధాపురి పట్టణానికి మంచిగా వేలుకో అని రాముడు పట్టాభిషేకం చేసిండు అంగదుడికి. అది